అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కుండపోత. కుంభవృష్టికి వణికిపోయిన కామారెడ్డి, మెదక్ జిల్లాలు. ఊర్లు ఏర్లు ఏకమై ప్రజలకు అవస్థలు. 2 జిల్లాల్లో పోటెత్తిన వాగులు వంకలు. అనేక చోట్ల దెబ్బతిన్న రహదారులు, స్తంభించిన రాకపోకలు. రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటన. ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో జోరు వానలు. విజయవాడ, గుంటూరులో జలమయమైన అనేక కాలనీలు. రాకపోకలకు ఇబ్బందులు. వైష్ణోదేవి వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 34కు చేరిన మృతుల సంఖ్య. జమ్మూ కశ్మీర్లో జోరు వానలకు జనజీవనం అస్తవ్యస్తం. జోరు వాన మధ్యే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు. వాడవాడలో కొలువుదీరిన గణేశులు. ప్రత్యేక ఆకర్షణగా వినూత్న రూపాలు. భారత్ నుంచి దిగుమతులపై 50% సుంకాలు విధిస్తున్న అమెరికా. $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు. 50% సుంకాలపై ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆందోళన. ప్రత్యామ్నాయ మార్కెట్లు అన్వేషించుకోవాలని సూచన. స్టార్షిప్ మెగా రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన స్పేస్ ఎక్స్. అంతరిక్షంలోకి చేరిన టెస్ట్ పేలోడ్. 8 డమ్మీ ఉపగ్రహాలు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కుంభవృష్టి కుమ్మేసింది. కుండపోతగా పడిన వర్షానికి కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలు వణికిపోయాయి. వరద పోటెత్తి ఊర్లు ఏర్లు ఏకమయ్యాయి. అనేక కాలనీలు, గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకల ఉధృతికి 44వ నెంబర్ జాతీయ రహదారి సహా అనేక రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అనేక గ్రామాల్లో వరదలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో విద్యా సంస్థలకు రేపు సెలవులు ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలను వాయిదా వేశారు. రేపు కూడా భారీ వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. అత్యధికంగా రాజంపేట మండలం ఆర్గొండలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో 28, బిక్కనూరు, పాత రాజంపేటలో 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డిలోని జిఆర్ కాలనీని వరద ముంచెత్తింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాయి. హౌసింగ్ బోర్డు కాలనీ సైతం జల దిగ్బంధనంలో చిక్కుకుంది. వరద ఉధృతికి ఇళ్ల మధ్యలో నుంచి కార్లు కొట్టుకుపోయాయి. సరంపల్లి గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో వరద నీటిలో చిక్కుకున్న 100 మందికి పైగా విద్యార్థులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజంపేట మండలంలోని నడిమితండా, ఎల్లాపూర్ తండా, ఇనాం తండా సహా అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లింగపేట మండలంలోని కోమటిపల్లి గ్రామాన్ని నలువైపులా వరదనీరు చుట్టుముట్టగా తమను కాపాడాలని గ్రామస్తులు వేడుకున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారిపై లక్ష్మాపూర్ వద్ద కల్వట్టు కొట్టుకుపోయింది. బిక్కనూరు శివారు 44వ జాతీయ రహదారిపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. బిక్కనూరు, తలమడ్ల మధ్య పట్టాలపై వరద పోటెత్తడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిపేశారు. ఎల్లారెడ్డి మండలం బొగ్గుగుడిసె వరద ప్రవాహంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
మెదక్ జిల్లాలో రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో మెదక్ నగరం జలమయమైంది. పెద్ద శంకరంపేట, రామాయంపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. గంగమ్మ వాగు ఉధృతికి దూప్సింగ్ తండా నీట మునిగింది. చేగుంట మండలం నార్సింగ్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తోంది. హవేలీ ఘన్పూర్ మండలం తిమ్మాయిపల్లి చెరువుకు భారీగా వరద రావడంతో గ్రామస్తులను తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగ్పూర్ గేటు వద్ద నక్కవాగులో కారు కొట్టుకుపోయింది. రామాయంపేట డిగ్రీ కళాశాలను వరద చుట్టుముట్టగా అందులో ఉన్న విద్యార్థులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. జహీరాబాద్ డివిజన్లో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ శంనాపూర్ వద్ద గండిపడింది. కామారెడ్డి జిల్లా నుంచి రాజంపేట వాగు, లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా వరద పోటెత్తడంతో మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పక్కన గండి మాదిరిగా పట్టంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై భారీగా వరద ప్రవహిస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నాంపల్లి, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ సహా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లిలో వర్షం ధాటికి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం నెలకొంది. గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్, రాయదుర్గంలో భారీ వర్షం కారణంగా వాహనదారులు, వీధి వ్యాపారులు అవస్థలు పడ్డారు. మేడ్చల్, షామీర్పేటలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షంతో మురుగు కాల్వల్లోని నీరు రోడ్లపై ప్రవహించింది. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, మారేడుపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది. బేగంపేటలోని పాటిగడ్డ వద్ద ఓ ఇంటి పైకప్పు కూలి ఓ వ్యక్తి గాయపడ్డారు. ఇంట్లోని సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీసు శాఖలను అప్రమత్తం చేశారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లు, కల్వట్టులపై నుంచి వరద ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉంటే ఆయా చోట్ల రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. తెలంగాణ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ చర్యలపై సూచనలు చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యాధరపురం, బెంజ్ సర్కిల్, ఆటోనగర్ సహా పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. కాలనీలోకి చేరిన వరద నీటిని వీఎంసీ సిబ్బంది మోటార్లతో తొలగిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జి. లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుడమేరు, మున్నేరుతో పాటు ప్రకాశం బ్యారేజీని నిరంతరం పర్యవేక్షించాలని, వరదల పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలపాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జోరు వానలకు నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. ఎడతెరిపి లేని వర్షాలకు మన్యం జిల్లాలో జనజీవనం స్తంభించింది. అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లాలోని జి. కొత్తపల్లి, తురువోలు మార్గంలో మిరాసగడ్డ వద్ద ఉన్న వంతెన వరద ఉధృతికి కూలిపోయింది. కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ వర్షాలతో రోడ్లు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తిలో జోరు వానలు కురుస్తున్నాయి. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్కండ్ జల విద్యుత్తు కేంద్రానికి వరద పోటెత్తింది.
వాయువ్య బంగాళాఖాతం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం వాయువ్య దిశలో కదులుతున్నట్టు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో రేపు ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రాయలసీమ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్ర తీరం వెంబడి 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 34కు పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సహాయక చర్యలకు అడ్డుగా మారింది. వాయుసేన C-130 రవాణా విమానం ద్వారా సహాయక సామాగ్రిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని యూపీ నుంచి కట్రాకు తరలించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచర్యలు విరిగిపడడం, ఆకస్మిక వరదలతో పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. హర్కీపౌరి ఆలయం నది ఉధృతికి నీట మునిగింది. పరిసరాల్లోకి భారీగా నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తావి, చీనాబ్, రావి, ఉజ్జు నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో దోడ, రీసి, కత్తా జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. డజన్ల కొద్దీ ఇళ్లు, 1000కి పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. జమ్మూ, శ్రీనగర్, కిష్ట్వార్, దోడ, మొఘల్ రోడ్లను కంచె ఏర్పాటు చేసి మూసివేశారు. తవి, సహర్కడ్, ఫోర్త్ తవి సహా 20కి పైగా వంతెనలు దెబ్బతిన్నాయి. 12కు పైగా వాహనాలు కొట్టుకుపోయాయి. హెలికాప్టర్లు, బోట్లను ఉపయోగించి 3500 మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేశారు. సహాయక చర్యలకు చినుక్ MI-17లను సైనిక స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. వరద పరిస్థితులపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ కోలాహలం ఉట్టిపడుతోంది. విఘ్నాలు తొలగించే ఆ గణనాథుడికి ఉదయం నుంచి ఆలయాలు, మండపాల్లో పూజలు చేస్తున్నారు. ఇళ్లలో సైతం విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్లో అత్యంత ఎత్తైన లంబోదరుడు కొలువుదీరగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు చేశారు. గణేశుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకున్నారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో గణనాథుడికి పూజలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో పంచామృతాలు, పంచవర్ణాలు, పుణ్య నదీ జలాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం ఆది గణపతికి వెండి కవచ అలంకరణ చేశారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ తెలంగాణ జిల్లాలో వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుణ్ణి విభిన్న రూపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఏకశిలామూర్తిగా లంబోదరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడ సితారా సెంటర్లో 72 అడుగుల గణపయ్యకు ఎంపీ కేశినేని చిన్ని తొలి పూజ చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. యానంలో ఫ్రెంచి పాలన కాలం నుంచి పిల్లరాయుడిగా పిలిచే వినాయకుడికి భక్తులు పూజలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రతిష్ఠించిన విభిన్న రూపాల్లోని గణనాథుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిత్రదేశం అంటూనే ట్రంప్ విధించిన 50% టారిఫ్లు అమల్లోకి వచ్చేశాయి. భారత రైతులు పాడి పరిశ్రమను దెబ్బతీసేలా ఒప్పందం కుదుర్చుకోలేదనే కక్షతో 25%, రష్యా నుంచి చెమురు కొంటున్నారనే అక్కసుతో మరో 25% సుంకాలు వెరసి 50% భారం మన ఎగుమతులపై పడింది. మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై సుంకాలు ప్రభావం చూపనున్నాయి.
భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రాగా మన దేశంపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు 50% పెరిగాయి. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబిపి ప్రచురించిన డ్రాఫ్ట్ నోటీస్ మేరకు అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 6న అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం మేరకు అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ఆ నోటీసులో సిబిపి పేర్కొంది. భారత్ను మిత్రదేశంగా చెబుతూనే ఆ దేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని, తమను పెద్దగా వ్యాపారం చేయనివ్వటం లేదని ఆరోపిస్తూ 25% సుంకాలను ట్రంప్ విధించారు. అవి అమల్లోకి వచ్చేలోపే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు అనే అక్కస్తో 25% అదనపు టారిఫ్లను ప్రకటించారు. వీటితో పాటు పెనాల్టీలు ఉంటాయని పేర్కొన్నారు. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలపై ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సిటిఐ ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయం జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాలు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సిటిఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ లేఖ రాశారు. అంతేకాదు దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికుల జీవనోపాధిని కూడా ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. గతంలో 10% ఉన్న సుంకాలు 50% పెరగడంతో ఢిల్లీకి పోటీగా ఉన్న వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల ఉత్పత్తులతో పోలిస్తే అమెరికా మార్కెట్లో భారత వస్తువుల ధరలు గణనీయంగా పెరగనున్నాయని గోయల్ పేర్కొన్నారు. అమెరికా సుంకాలతో $48 బిలియన్ విలువైన ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేశారు. జర్మనీ, యూకే, సింగపూర్, మలేషియా వంటి దేశాలు కొత్త మార్కెట్లను అన్వేషించుకోవాలని బ్రిజేష్ గోయల్ సూచించారు. అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రిజేష్ తద్వారా అగ్రరాజ్యానికి ఓ గుణపాఠం చెప్పాలన్నారు. భారత్, అమెరికా మధ్య సంప్రదింపుల మార్గాలు తెరిచే ఉన్నాయని, టారిఫ్ల సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత వస్తువుల వైవిధ్యభరితమైన స్వభావాన్ని బట్టి చూస్తే అమెరికా విధిస్తున్న 50% సుంకాలు భయపడినంతగా ఉండకపోవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఎగుమతిదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని వివరించాయి. భారత్, అమెరికా దీర్ఘకాలిక సంబంధాల్లో ఇదో తాత్కాలిక దశ అని ఆ వర్గాలు చెప్పాయి. మరోవైపు అమెరికా విధించిన 50% సుంకాలు అన్యాయమని విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. ఇతర దేశాలు భారత్ తరహాలోనే రష్యాతో వాణిజ్యం చేస్తున్నా వాటిని వదిలేసి భారత్ని అమెరికా లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సీజేఐతో కలిపి 34 న్యాయమూర్తి పోస్టులున్న సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీ కోసం కొలీజియం వీరి పేర్లను సిఫారసు చేయగా ఇవాళ న్యాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 నక్సల్స్ మృతి చెందారు. మృతుల్లో 3 మహిళా నక్సల్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలోని కోపర్షి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లిన పోలీసులు 4 మావోయిస్టుల మృతదేహాలను గడ్చిరోలికి తరలించారు. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఎట్టకేలకు స్టార్షిప్ మెగా రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. తొలిసారిగా స్టార్షిప్ ద్వారా టెస్ట్ పేలోడ్ 8 డమ్మీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. సౌత్ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి ఈ అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఏడాది నుంచి దీన్ని పరీక్షించిన ప్రతిసారి విఫలమై మధ్యలోనే పేలి సముద్రంలో శిథిలాలు పడిపోయాయి. తాజాగా నిర్వహించిన 10వ పరీక్షలో సూపర్ హెవీ బూస్టర్ అట్లాంటిక్ మహాసముద్రంలో విజయవంతంగా స్పాష్ డౌన్ అయింది. ఇక స్టార్షిప్ అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చి హిందూ మహాసముద్రంలో స్పాష్ డౌన్ అయితే పరీక్ష పూర్తిగా విజయవంతమవుతుంది. పీఎం స్వానిధి పథకం పునఃవ్యవస్థీకరణ పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 మార్చి 31 వరకు పథకాన్ని పొడిగిస్తూ 7,332 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పీఎం స్వానిధి పథకం కింద చిరు వ్యాపారులు తీసుకునే రుణాల పరిమితి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు మొదటి విడతగా 10,000 రుణం ఇస్తుండగా ఇకపై 15,000 రూపాయలు ఇవ్వనున్నారు.
రెండో విడత రుణాలను 20 నుంచి 25 వేలకు పెంచారు. మూడో విడత రుణాన్ని యథాతథంగా 50,000 రూపాయలుగా కొనసాగించనున్నారు. రెండో విడత రుణాన్ని సకాలంలో చెల్లించిన చిరు వ్యాపారులు యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డుకు అర్హత సాధిస్తారని తెలిపింది. వ్యాపార, వ్యక్తిగత అవసరాల కోసం క్రెడిట్ కార్డును ఇస్తున్నట్లు వివరించింది. తెలుగు ప్రజల మనసు గెలిచిన ఈటీవీ నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకులు నచ్చే మెచ్చే కార్యక్రమాలతో ఆదరాభిమానాలు చూరగొంది. ప్రజల అభిరుచులను గుర్తిస్తూ గౌరవిస్తూ జనరంజకంగా సాగిపోతోంది. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన మనందరి టీవీ 3 దశాబ్దాల పండుగను ఘనంగా నిర్వహించుకుంది. ఈటీవీ 30 సంవత్సరాల వేడుకలు రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరిగాయి. మొదటి నుంచి ఈటీవీతో అనుబంధమున్న మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఛానల్ మొదటి వార్షికోత్సవాల్లో మమేకమైన చిరు అంగరంగ వైభవంగా నిర్వహించిన 20 వసంతాల ఉత్సవాలకు హాజరయ్యారు. 2020లో కోవిడ్ వేళ 25 ఏళ్ల వేడుకలు నిర్వహించడం సాధ్యం కాకపోయినా మెగాస్టార్ ఇంటికి కేక్ తీసుకెళ్లి కట్ చేయించారు. అలాంటి పరిస్థితుల్లోనూ తనను గుర్తుంచుకొని గౌరవించిన ఈటీవీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరిగిన 30 సంవత్సరాల సంబరాల్లో పాల్గొని ఈవెంట్ కు సరికొత్త క్రేజ్ ను తీసుకొచ్చారు. ఫుల్ జోష్ నింపారు. ఈటీవీ 30 ఇయర్స్ స్పెషల్ కేక్ ను మెగాస్టార్ చిరంజీవి కట్ చేశారు. రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 30వ ఈటీవీ వార్షికోత్సవ వేడుకకు నేను రావటం అన్నది అది నాకు బాధ్యత. ఎందుకంటే 1995లో ఈ ఈటీవీ ప్రారంభించినప్పుడు ఆ వేడుక ఇప్పటికే నాకు కళ్ళ ముందు ఉంది. ఆ తర్వాత మొదటి వార్షికోత్సవానికి ఒక ముఖ్య అతిథిగా వచ్చున్నాను. ఆ తర్వాత 20వ వార్షికోత్సవానికి 25th యానివర్సరీ కూడా అప్పుడు కోవిడ్ నుండి ఇంత పెద్ద ఆర్భాటంగా ఇంత హంగులతో జరగలేదు. కానీ కేకు తీసుకొచ్చి వారు నా చేతులతో నా ఇంట్లో కట్ చేయించినప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంతగా, అది నిజమైన ప్రేమ, అది నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తాను. మళ్ళీ 5 ఏళ్లకి ఇదిగో ఈరోజు ఇంత గొప్పగా, ఇంత ఆర్భాటంగా, ఇంత ఆడంబరంగా మనం ఇది జరుగుతుంది. ఇందులో కూడా నేను మళ్ళీ పార్ట్ అవడం అనేది నాకు చాలా అదృష్టంగాను భావిస్తున్నాను. కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నటులు మురళీమోహన్, అలీ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సీఎండీ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, సుజయ్, దివిజ, ఈటీవీ నెట్వర్క్ సీఈఓ బాపినీడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈరోజు ఈటీవీ 30వ వార్షికోత్సవం ఆనందంగానూ ఉంది, అప్పుడే ఎంతకాలం గడిచిపోయిందా అని ఆశ్చర్యంగానూ ఉంది. సంతృప్తి, సంతోషం కలగలిసిన ఈ సమయంలో ఈటీవీకి ప్రాణం పోసిన నాన్నగారిని, ప్రాణం పెట్టి నిలబెట్టిన తమ్ముడు సుమన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నాము. వాళ్ళ కృషి, క్రమశిక్షణ, ప్రతిభ, పట్టుదల ఈటీవీకి పునాదిరాళ్ళు. ఈ 30 ఏళ్లలో ప్రేక్షకులు ఈటీవీకి ఎన్నో విజయాలు కట్టబెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా అక్కడ ఈటీవీ పతాకం ఎగిరింది. ఎంతోమంది అభిరుచి కలిగిన ప్రేక్షకులు ఈటీవీకి అభిమాన హారతి పట్టారు. మరెంతోమంది కళాకారులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఈటీవీ కార్యక్రమాలకి రూపశిల్పులుగా నిలిచారు. కేబుల్ ఆపరేటర్ల నుంచి ప్రకటనకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈటీవీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. వారందరికీ, మా ఈటీవీ సహచరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తదనానికి స్వాగత తోరణాలు కట్టడంలో ఈటీవీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక ముందు కూడా ఈటీవీ ఏ రోజుకా రోజు సరికొత్త రీతిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందని వినమ్రంగా విన్నవిస్తూ సెలవు.
వేడుకల్లో పాల్గొన్న నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఉన్నతోద్యోగులు ఈటీవీ ప్రయాణంలో భాగస్వాములు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఛానల్ భవిష్యత్తు మరింత బ్రహ్మాండంగా ఉండాలని, అత్యున్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈటీవీ 30 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ చిరస్మరణీయ ఘట్టాన్ని ఉద్యోగులు సంబరంగా నిర్వహించారు. 30 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుని అదే ఒరవడితో మరింతగా అలరిస్తామన్నారు. ఈటీవీ 30 ఏళ్ల సంబరాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్ సారథ్యంలో దివంగత రామోజీరావు మనవడు సుజయ్, మనవరాలు దివిజ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు, మానవ వనరుల విభాగం అధిపతి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, ఈటీవీ భారత్ సీఈఓ జొన్నలగడ్డ శ్రీనివాస్, రామోజీ గ్రూప్ విభాగాధిపతులు శివరామకృష్ణ, ఏవి రావు, ఐ వెంకట్, అజయ్ శాంతి, శైలజ, రావి చంద్రశేఖర్, వివిధ విభాగాల సీనియర్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈటీవీని ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు మరింత వినోదాన్ని అందిస్తామని సుజయ్ హామీ ఇచ్చారు. మా నాన్న ఎప్పుడూ ఈటీవీని ఆయన పెద్ద కూతురుగానే భావించేవారు. ఈరోజు ఆయన పెద్ద కూతురు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు నోటంట మాట రావట్లేదు. నాకు నాన్న లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పని ఎంత ఇష్టపడేవారో మీరంతా కూడా అంతే ఇష్టపడుతూ అంతే ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళారు. నాన్న ఏ స్థాయిలో ఆయన పెద్ద కూతుర్ని చూడాలనుకుని ఉండేవారో అంతకంటే పై స్థాయికి చేర్చారు. దానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా దీన్ని మనం ఇలాగే తదుపరి ఘట్టానికి తీసుకెళ్ళి తెలుగు ప్రజలందరికీ మంచి వినోదాన్ని, మంచి సందేశాలని అందిస్తూ ఉండడానికి నా చేతనైంది నేను చేస్తానని, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటానని మీ అందరికీ ఈ సందర్భాన మాటిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you to everyone who has come here. Such a great turnout. Feeling really proud today on the 30th anniversary for ETV. Thank you everybody. ఈటీవీ 30 ఏళ్ల ప్రయాణంలో ఆది నుంచి అత్యుత్తమ సేవలు అందించిన వారికి రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్ జ్ఞాపికలు అందజేశారు.